ముఖ్యంగా ఎల్బీ నగర్ చౌరస్తాకు విగ్రహాలు పెట్టడం, ఆ విగ్రహాలన్నీ కూడా నా మన్సూరాబాద్ చూడటం జరుగుతుంది. ఈ విగ్రహాలు ఏర్పాటు చేసుల్లో కానీ విగ్రహాలు కార్యక్రమంలో పాల్గొన్నటువంటి నిత్యం దీని మీద ఏర్పాటు కార్యక్రమంలో కొండా లక్ష్మణ్ బాబూజీ గారు, ఆయన ఒక కులనేత కాకుండా ఆయన సమాజ సేవకుడు. ఆయన ఈరోజు స్వాతంత్ర సమరయోధంతో పాటు తెలంగాణ ఎందుకు రావాలి, తెలంగాణలో జరుగుతున్న పరిస్థితులు ఏందని మొదటగా వివరించిన వ్యక్తి కొండా లక్ష్మణ్ బాబూజీ రావు. అలాంటి వ్యక్తి విగ్రహాన్ని మా మన్సూరాబాద్ డివిజన్లో మాకు మా ఎల్బీ నగర్లో అందరికీ అందుబాటులో ఉండే విధంగా పెట్టినందుకు సంఘ నేతలకి వాళ్ళందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. కొండా లక్ష్మణ్ బాబూజీ గారి ఆశయాలు కానీ ఆయన చేసినటువంటి సేవా కార్యక్రమాలు కానీ ఈరోజు దేశమంతా కూడా హర్షించగలిగేటువంటి విషయం. గతంలోనే మన నరేంద్ర మోడీ గారు పద్మశాలీలకు సంబంధించినటువంటి విషయాల్లో కొండా లక్ష్మణ్ బాబూజీ గారి పోస్టల్ స్టాంపును కూడా విడుదల చేసి జాతికి అంకితం చేసినటువంటి సందర్భం ఉండే. ఈరోజు కొండా లక్ష్మణ్ బాబూజీ గారు రజాకారులతోటి ఏ విధంగా చేసినటువంటి సందర్భాలు కానీ, స్వతంత్రం గురించి చేసినటువంటి విషయాలలో కానీ, అదే తర్వాత జరిగినటువంటి తెలంగాణ ఆవిష్కరణకు సంబంధించినటువంటి విషయాలలో కానీ ఈరోజు తెలంగాణ జాతిపిత నేను, తెలంగాణ మేమే మూల కారణం అనుకుంటున్నాను. కానీ తెలంగాణకు మూల కారకుడు ఈయన. తెలంగాణ విషయానికి వచ్చినటువంటి సర్వం త్యాగం చేసినటువంటి వ్యక్తి. ఇలా తెలంగాణ పేరు మీద కోట్లు సంపాదించుకున్న వాళ్ళు కానీ, తెలంగాణ పేరు మీద సర్వం దోచుకున్న వాళ్ళు కాదు, తెలంగాణ కోసం అందం త్యాగం చేసినటువంటి వ్యక్తి కొండా లక్ష్మణ్ బాబూజీ గారు. అలాంటి ఆయనని మా ఎల్బీ నగర్లో మా మన్సూరాబాద్లో ఏర్పాటు చేసినటువంటి పద్మశాలి సోదరులకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను. భారత్ మాతాకి జై.